ప్రతిఫలం ఆశించకుండా మనం పని చేద్దాం అంటాను. అదే భగవద్గీత కూడా చెప్తుంది, కర్మణ్యేవాధికారస్య. మన కర్తవ్యాన్ని మనం చక్కగా చేస్తే ఫలితాల మీద మనం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న డ్యూటీలో, మనం చేస్తున్న విధానంలో 100% మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. ఫలితాలు వస్తే వచ్చాయి. బట్ మనం ఎప్పుడు కూడా మనం ఇది చేయలేకపోయామే అని ఎప్పుడు అనుకోకూడదు. పుట్ యువర్ 100% ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఒక నాణ్యాన్ని తీసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు గతం ఒక నాణ్యం, ఈ రోజున ఒకవైపు కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారా, దీన్ని ఇష్టపడతారా? రెండింటినీ ఇష్టపడతాను. ఇది జరగాల్సింది ఉంది, ఇంకా మీకు ఉంది, ఇంకా చేయాల్సింది ఉంది. ఇది జరిగింది, ఇది నాణ్యంలో ఒకవైపు జరిగిపోయింది అంశం, అది జరిగిపోయిన అంశం. జరగాల్సింది చాలా ఉంది. అవును, ఆ పనిలో ఉన్నాము. ఇక్కడ చాలా బాధలు ఎదుర్కొన్నారు, ఇటు కూడా కనిపిస్తాయి. నో ప్రాబ్లం. బాధలే ఎప్పుడైనా అది బాధ అనుకుంటే మనకు బాధ కలిగిస్తుంది. కానీ అంటే నేను బాధనే చెప్పట్లా, ఎత్తు పొలాలు చూసారు, ఇటు కూడా ఎత్తు పొలాలు చూడాల్సిన ప్రతిదీ కూడా దీని నుంచి నేను ఏదైనా నేర్చుకోగలను అన్నది, ఒక క్రిటిసిజం నుంచి కూడా ఎప్పుడు దాని గురించి ద్వేషం పెంచుకోకుండా అది మనల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి మనం అనుకున్న రోజున క్రిటిసిజం ఈజ్ ఆల్సో క్వైట్ వెల్కమ్. మనం చేయాలి ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి మనం క్రిటిసైజ్ చేస్తున్నామంటే ఆ వ్యక్తి కన్నా మనం ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా మనలో ఏదైనా మార్పు రావాలా అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఐ ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం, దెర్ ఇస్ నో డౌట్. క్రిటిసిజం వద్దు అనుకున్న వాళ్ళు సైకోఫాంట్స్గా తయారవుతారు. మనల్ని పొగిడే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటారు. రాజు చుట్టూతో ఎప్పుడు పొగడతలే ఉంటాయి. అదే అన్ఫార్చునేట్. మరి అన్ని రాజ్యాలు పాలించారు, అంతమంది పాలించారు, కానీ ఏమైంది రాజ్యంలో? మరి రామరాజ్యం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఎందుకంటే రాముడు అందరివి విన్నాడు. ఒక వ్యక్తి ఏదైనా క్రిటిసిజం చేసినా కూడా దానికి రాజ్యాన్ని, తన ఫ్యామిలీనే ఏ విధంగా ఆయన చేయాల్సి వచ్చిందో కూడా మనం చూసాం. మరి ఆ రాజ్యం గురించే మాట్లాడుకుంటున్నాం కదా. మీరు అన్నారు ఇన్ని రాజులు పనిచేశారు, కానీ ఇప్పటికీ రామరాజ్యం రామరాజ్యం అనే అంటాం. అవును, ఎందుకంటే అందరినీ వినాలి, అందరి బాధలు తెలుసుకోవాలి, వాటికి పరిష్కారాలు చేయాలి, క్రిటిసిజం లేకుండా చేసుకోగలగాలి, వాళ్ళు చేస్తున్న క్రిటిసిజంని కూడా వినగలగాలి. అప్పుడే ఈ విధమైన రామరాజ్యం దిశగా మనం వెళ్ళగలం. మీతో నేను 1 hour నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. ఎందుకంటే గుండెల నుంచి మాట్లాడతాను కాబట్టి ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడి నుంచి మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. మాటలు ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నేను అయ్యాను అనుకుంటున్నారా? మీరే అన్నారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అన్నా నేను. పోనీ చేశారు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారా కాదని. ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే మన ఇద్దరం కూడా సమాజం బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళం. అదే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నా నేను. అదే సింక్ అవుతున్నాం మనం. ఇది ఎందుకంటే మీ భావాలు నా భావాలు ఒకటే. ఫైనల్గా ఏంటి, మనం స్వార్థపరులం కాదు. మనం ఒకటే స్వార్థం ఏంటంటే మంచి సమాజం ఉండాలన్నదే మన ఇద్దరి స్వార్థం. కాబట్టి మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను. ఈ 2 ఇన్ఫ్లుయెన్స్లు కలిసి కనుక రాగలిగితే ఒకటి 2 భిన్న ధృవాలు కాదు అవి. భిన్న ధృవాలే ఆకర్షించబడతాయి. 2 సమధృవాలు ఎప్పుడు కూడా వికర్షిస్తాయి. థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజంలో ఎప్పుడు కూడా నార్త్ పోల్ తెస్తే వికర్షించుకుంటాయి, నార్త్ సౌత్ పోల్ తీసుకురండి, అవి 2 అతుక్కుంటాయి. సో ఇవి జరుగుతున్నది అదే. మీకు పిల్లలు ఉన్నారు కదండి? ఎస్, నాకు 2 పిల్లలు. 2 మగ పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళని కూడా మీలాగా విస్తృత భావాలు ఉన్నట్టుగా పెంచారా? నాకు ఒక తండ్రిగా నేను చేయాల్సింది మా కుటుంబంలాగా మేము ఇద్దరం వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాము. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాల్లో ఉంటారు. మన ప్రయత్నం మనం చేయాలి. మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా చెప్పడం వల్ల రాదు. అవును, ఎప్పుడు కూడా వాల్యూస్ ఆర్ కాట్ అంటారు, నాట్ టాట్. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రస్తుతం నేను చూస్తున్న దాంట్లో వాళ్ళు కూడా సమాజం గురించి ఆలోచిస్తుంటారు. మేము ఏం చేయాలో అన్నది కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళతో చర్చిస్తారా ఎప్పుడన్నా, పిల్లలతో కానీ ఫ్యామిలీతో? ప్రతి విషయం చర్చించుకుని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ అభిప్రాయాలు కూడా గౌరవించబడతాయి. వాళ్ళ అభిప్రాయాలతో నాలో ఇంకా ఏదైనా మార్పు రావాలంటే ఆ సర్దుబాటు కూడా నేను చేసుకుంటాను. సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చి ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అంబియన్స్ కానీ మీరు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తుంటే కొంచెం ఏ రకంగా అనిపిస్తోందని అంటారు? బాగుందండి. యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ సిగ్నేచర్ ఆన్. కాబట్టి మీ సంతకాన్ని నా మీద మీరు పెట్టగలిగారు ఈరోజు. పెట్టగలిగానా? ఎస్, డెఫినెట్లీ. ఎలా ఈ సంతకాన్ని ఇలాగే తీసుకెళ్దాం ముందుకే అన్నది నా మీద. అంటే మీరు ప్రశ్నించుతున్న విధానాలు, మీరు కవర్ చేసిన విషయాలు, ఆ తర్వాత సమాజం పట్ల మీకున్న అభిప్రాయము, సమాజం బాగుండాలి అన్న మీ తపన, సో ఇవన్నీ కూడా అంటే నాకు సమాజం బాగుండాలన్న తపన ఉందని చెప్పి మీకు మాటల్లో తెలిసిందా? ఎస్, తెలిసింది ఖచ్చితంగా. ఆ మాటలు కూడా ఎప్పుడు వస్తాయంటే ఇక్కడి నుంచి ఆలోచించబడే వస్తాయి. సో మీరు ఏవి కాకుండా కంటిన్యూస్గా నన్ను అడుగుతున్నారంటే మీరు కూడా విశిష్టంగా మీరు ఇంతకుముందు మీకున్న అనుభవం, ప్రజల్లో మీకున్న కాంటాక్టు, వీటన్నిటి నుంచి రూపొందించబడినవే ఈ ప్రశ్నలన్నీ. కానీ నేను చూసిన జేడి లక్ష్మీనారాయణ గారు, నేను టీవీలో చూసిన లక్ష్మీనారాయణ గారికి డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఏంటనంటారు ఆ డిఫరెన్స్? మేబీ మీరే చెప్పాలి, మీకు కనిపించింది డిఫరెన్స్. నేను అలాగే ఉన్నాను. అంటే చాలా ప్రౌడ్గా, చాలా గట్టిగా, చాలా
సీరియస్గా ఉన్నాము లక్ష్మీనారాయణ గారు. ఈరోజు ఇంత చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను ఫస్ట్. నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించను. నేను ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మాకు నేర్పించిన ఈ స్పిరిచువాలిటీ ఏంటంటే ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటారని చెప్పి మా చిన్నతనంలో మాకు అదే స్పిరిచువాలిటీ. చదివింది ఎక్కడండి? నేను శ్రీశైలం అక్కడే. అంటే చదివిందంతా స్కూల్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే చదివాను. తర్వాత వరంగల్లో చదివాను, చెన్నైలో చదివాను. సో ఆ విధంగా ఇలాంటి స్పిరిచువల్ ఇది ఎక్కువ ఉన్న వాటి మీదే మీ కాన్సన్ట్రేషన్ కూడా. ఎందుకంటే స్పిరిచువాలిటీ అన్నది మాకు చిన్నప్పటి నుంచి ఆ శ్రీశైలం పరిధిలో ఉండడం వల్ల బ్రహ్మనామ మల్లికార్జునరావు ఆశీర్వాదాలు, ఆ తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, వీటన్నిటి ప్రభావం పడుతుంది. అందుకనే ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో కూడా దేవుడిని చూడగలిగితే మనం ఎప్పుడు ఎవరిని ద్వేషించాం. ఇదే స్పిరిచువాలిటీ అంటే. ఆధ్యాత్మికత అంటే ఇదే. భక్తి అంటే వెళ్ళి పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, అది భక్తి. కానీ ఆధ్యాత్మికత అంటే ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటాడు, ప్రతి జీవరాశిలో కూడా దేవుడు ఉంటానని నమ్మగలిగితే. నేను మీలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాను. అదే ఇప్పుడు అడగబోతున్నా, మీరు నన్ను దేవుళ్ళలో చూసారు, నాలో దేవుడిని చూసారా అని అడగబో. ప్రతి వ్యక్తిలో ఉంటాడు ఆ దేవుడు. కాబట్టి దేవుడితో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా కొంచెం మీతో మాట్లాడడం కష్టమే సార్. కొంచెం మీతో మాట్లాడడం కష్టమే ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాము. మరి మేబీ ఇంకోసారి ఇంటర్వ్యూకి పిలవరేమో. అదేం లేదు, మీతో మాట్లాడడం కష్టం అంటున్నారు కదా. అదేం లేదు. కానీ మీ పార్టీ, మీ విధానాలు ఎట్లా ఉంటున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఎట్లా ముందుకెళ్తారు అన్న విషయాలు తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించింది. మిమ్మల్ని ట్రైలర్, ఆ తర్వాత ఇంకా కూడా ఉంది మిగతావి కూడా. మళ్ళీ మనం వద్దాం. అదే రకమైన ఒరవడి తీసుకెళ్తారా పార్టీలో? ఖచ్చితంగా తీసుకెళ్తాం. నేను నాణ్యంకి ఇటువైపున మీ ఒరవడి, మీ కోపం, మీ విధానాలు, మీ దాన్ని ఏమంటారు, ఎంత స్టబండ్గా ఉన్నారు ప్రతి దాంట్లో, ఆ విషయంలో అదే రకమైన ఒరవడి ఇక్కడ కనిపిస్తుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చారు, చక్కటి వివరాలన్నీ అందించారు. పార్టీ గురించి ఎక్కువగా మీరు అందించిన వివరాలు పనికొస్తాయి అందరికీ కూడా. తప్పకుండా ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై భారత్. జై భారత్.